నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మికులను ఓట్లు అడిగే హక్కు లేదన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కష్టకాలంలో ప్రజలను ఆదుకునే చరిత్ర తనది. ఎన్నికలప్పుడు మాత్రమే డబ్బులు పంచే చరిత్ర మీది. వివేక్ పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను గోదావరిఖని ప్రజలంతా విజయవంతం చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ విజ్ఞప్తి. నేతకాని కులస్తుల సర్టిఫికెట్లను నేతకానికి బదులుగా నేతకాని ఇవ్వడాన్ని సవాలు చేస్తూ నేతకాని అని ఇచ్చేలా కృషి చేసిన నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆ సంఘం నాయకులు. గోదావరి ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో అలరించిన కవి గాయక సమ్మేళనం. బదిలీపై వెళ్తున్న గోదావరి ఖని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ ను ఆత్మీయంగా సన్మానించిన ఖని బార్ అసోసియేషన్. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మికులను ఓట్లు అడిగే హక్కు లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బాయిపాట పట్టిన ఎమ్మెల్యే గురువారం GDK-1 ఇంక్లైన్ గనిపై కార్మికులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గని ఆవరణలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే సింగరేణి సంస్థ బాగుంటుందని అన్నారు. రావణాసురుడి కన్ను సీతపై పడ్డట్టు మోదీ కన్ను సింగరేణి సంస్థపై పడిందని, కార్మికులు కన్నెర చేస్తే మోడీ భస్మం అయిపోతారని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్మిక వర్గం ఏకం కావాలన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణను గెలిపించాలని అభ్యర్థించారు. సింగరేణి కార్మికులకు PF, ESI పెన్షన్ స్కీమ్ ను ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామిది, కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. ఆయన మనవడిగా కార్మిక వర్గానికి మేలు చేయడానికి వస్తున్న వంశీని ఆశీర్వదించాలని కోరారు. వంశీ ఎంపీగా గెలిచిన వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ రద్దుకు పార్లమెంటులో పోరాడతారని, సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేరేలా రిటైర్డ్ కార్మికులకు 250 గజాల స్థలం ఇప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగరేణి కాలనీని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ ప్రతి కార్మికుడు ఇదే మాదిరిగా గర్జించాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతా ఉన్నా. ఇవాళ మాట్లాడకపోతే ఇవాళ బీజేపీ, ఇవాళ మోడీ ఎంత దుర్మార్గుడో మీకు అర్థమైతే ఉంది కావచ్చు. ప్రశ్నించేవాడు ఎవడైతే సరే లేనిపోని నిందలు చేసి ఇవాళ జైలుకు పంపుతా ఉన్నారు. వారి గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. మోడీ కన్ను రావణాసురుడు కన్ను సీత మీద ఎట్లయితే పడ్డదో ఇవాళ సింగరేణి మీద పడ్డది, కోల్ ఇండియా మీద పడ్డది. దాన్ని అమ్మడానికి అదానికి ఇవ్వడానికి ఇవాళ కుట్రలు పడుతున్నాడు. రేపు కనుక ఈడ బీఆర్ఎస్ ఆడ బీజేపీ కలిస్తే ఇవాళ సింగరేణి కోల్ ఇండియా ఉండదు అనే విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ అందరం జాగ్రత్త పడాలి. ఇవాళ శ్రీరాముడు మనవాడు, రామగుండంలో రాముడి వంశం మనది, సీతారాములు మనవాళ్ళు, జై హనుమాన్ అంటాం మనం. ఇక్కడ ఉన్నామందరం కూడా రాముని సంతానం. ఇవాళ ఏ ఒక్కడి మోడో ఏ ఒక్క కేడిది కాదు, మన అందరిది రాముడు, మన అందరి వాడు దేవుడు. దేవుడు గుళ్ళో ఉంటాడు, గుండెల్లో ఉంటాడు. బిచ్చగాళ్ళ మాదిరిగా రోడ్డు మీద పట్టుకొని తిరిగే వాళ్ళు ఇలా మాయల పకీర్ సీతమ్మను రావణాసురుడు మాయల పకీర్ రూపంలో వచ్చి హే రామ్ ఓం నమ శివాయ అనుకుంటూ వచ్చి అమ్మవారిని పిలిచి ఎత్తుకుపోయినట్టుగా ఇవాళ మోడీ భారతదేశాన్ని దోచుకోవడానికి, ప్రైవేటీకరణ చేయడానికి మన అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జై శ్రీరామ్ అంటూ నాటకం మాట్లాడుతూ రాధాకృష్ణుడు నేనే అంటూ నాదొక పూర్వ జన్మం, కొత్త జన్మం నేను పెట్టిందే దేవుడిని అంటూ ఇవాళ మన ముందుకి మాయల ఫకీర్ రూపంలో వస్తున్న ఇవాళ బీజేపీ పార్టీని ముందుకు తీసుకొచ్చిన ఏదైతే అద్వానీ ఉన్నాడో ఒక గడ్డగా చేసిన చరిత్ర మీది అంటా ఉన్నా. ఇవాళ ప్రతి 10 ఇళ్లకు ఒక పెరాలసిస్ వచ్చిన పేషెంట్ ఉన్నాడంటే కారణం
ఈశ్వర్ గారు అది మీ నియంత్రణ, దానిపై జవాబు చెప్పాలంటున్నా. ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి ఇక్కడ బీపీ వస్తే ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా, బీపీ వస్తే నేను వచ్చి చెక్ చేసుకుంటా అన్న మీ ముఖ్యమంత్రి అడ్రస్ లేకుండా పోయిండు. యశోద హాస్పిటల్తో పార్ట్నర్ అయి అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని పేదవాళ్ళ రక్తం గుంజుతున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొచ్చిండా? జవాబు చెప్పగలుగుతా. ఈ గేట్ మీటింగ్ లో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు కచ్చకాయల సదానందం, స్వప్న తదితరులు పాల్గొన్నారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునే చరిత్ర తనదని, ఎన్నికలప్పుడు మాత్రమే డబ్బుల సంచులతో వచ్చి పంచే చరిత్ర మీదని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కోపుల ఈశ్వర్ వివేక్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల బతుకులు తెలియని వాళ్ళు కూడా తాను కార్మికులను పట్టించుకోలేదని మాట్లాడుతున్నారని, వివేక్ కుటుంబానికి కార్మికుల సమస్యలు, ఇక్కడి ప్రజల సమస్యలు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. కార్మికులకు కష్టం వస్తే ఏనాడైనా పట్టించుకునే చరిత్ర మీకుందా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రావడం, నాయకులను కొనడం తప్ప ఏనాడైనా ఇక్కడి నిరుద్యోగ యువతను పట్టించుకున్నారా? పట్టించుకుంటే ఇక్కడ పరిశ్రమలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీ నాన్న జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంతర్గం స్పిన్నింగ్ మిల్లు మూతపడి ఆత్మహత్యలు, ఆకలి చావులకు గురవుతుంటే ఎక్కడున్నారు అప్పుడు అని గట్టిగా ప్రశ్నించారు. తాను ఆ సమయంలో ఎమ్మెల్యే కాకపోయినా లారీ బియ్యం పంపిణీ చేసి కార్మికుల ఆకలి తీర్చానని, ఎన్నడూ పిల్లికి బిచ్చం వేయని చరిత్ర మీదని, ఏనాడు పేదవాడి ఆకలి తీర్చని చరిత్ర మీదని వివేక్ కుటుంబంపై మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రజలంతా భయంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉంటే తాను మంత్రిగా 10,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించామని, అప్పుడు మీరంతా ఎక్కడున్నారని, అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజలు? కేవలం ఓట్ల కోసం రావడం, గెలవగానే బిత్తగట్టుకొని మళ్లీ ఫ్యాక్టరీలకు వెళ్లడం, ఆస్తులను పెంచుకోవడం, ఇదేనా మీ చరిత్ర అంటూ కొప్పుల ఈశ్వర్ విరుచుకుపడ్డారు. చేతనైతే ప్రజలకు మీరు ఏం చేస్తారో చెప్పుకోండి, అంతేగాని అనవసరంగా తనపై బురద జల్లాలని చూస్తే, ఆకాశంపై ఉమ్మేస్తే ఏమవుతుందో మీకు అదే జరుగుతుందని హెచ్చరించారు. తాను మచ్చలేని నాయకుణ్ణి, నీతిపరుణ్ణి, నా గురించి ఎంత వెతికినా చిన్న మరక కూడా దొరకదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్ యాత్ర రోడ్ షోలకు వస్తున్న క్రేజ్ను చూసి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు వణుకు పుట్టిందని, అందుకే ఈసీతో కేసీఆర్ ఏదో అనరాని మాటలు అన్నారని కేసీఆర్ బస్సు యాత్రకు 48 గంటల బ్రేక్ వేయించారని తెలిపారు. అయినా ఉద్యమ సింహంలా వేట ఆగదని మళ్లీ గోదావరి కన్నులోని బస్సు యాత్ర రోడ్ షో ప్రారంభించనున్నారని తెలిపారు. కేసీఆర్ గారి యొక్క ప్రొసెషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, ముందుగా 6 గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి, బస్ యాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి, ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి, మళ్ళీ వీళ్ళను ఎక్కడో కాడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు ఒక 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు ఈ ఎన్నికల సమయంలో ప్రజలకు వాళ్ళు చెప్పుకునేటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఎక్కడ కూడా కేసీఆర్ గారు నాకు తెలిసి వేల సమావేశాలు సభలు నిర్వహించారు. ఎన్నడూ కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదో ఒక సాకు చూపించి మరి ఉధృతంగా సాగుతున్నటువంటి ఈ యొక్క బస్సు యాత్రను అడ్డుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఈరోజు జరిగింది. అంటే సినిమా జీవితం కాదు, కార్మికులంటే కష్టంతో కూడుకున్నటువంటి కార్మికులే సింగరేణి సంస్థలో పనిచేస్తారు. మీరేదో సినిమా స్టైల్లో వచ్చి డైలాగ్ కొట్టినట్టు కాదు, స్వయంగా స్వతహాగా 26 సంవత్సరాల కార్మికులు
ఓపెన్ కాస్ట్ క్వారీలలో మట్టిలో వండుకున్న వాడిని, కష్టం అంటే తెలిసిన వాడిని, ఎన్ని ఉద్యమాలు వచ్చినాయో ఇక్కడ నాకు తెలుసు. ఒక చిన్న సమస్య పరిష్కారం కావాలంటే నిజంగా కూడా సమ్మెలు జరగకుండా, ఆవేదన పడకుండా, కార్మికుల ఒత్తిడి లేకుండా, మరి పైరవీలు లేకుండా జరిగినటువంటి విషయం మాకు తెలుసు. ఎప్పటికప్పుడు మేము కార్మిక వర్గంతో పెనవేసుకొని ఉన్నటువంటి నాయకులం. మీకు ఏం తెలుసు అసలు? వీళ్ళు వచ్చి మైకు దొరికింది కదా అని బాయిల మీద మాట్లాడుతున్నారు. కొప్పుల ఈశ్వర్ ఒక ఆయనేమో ఆ వివేక్ అంటాడు, కొప్పుల ఈశ్వర్ కార్మికులకు ద్రోహం చేసిండట. నువ్వు చేసింది ఏదో చెప్తావు ఒక్కసారి? ఈ గోదావరి కని చౌరస్తాలో నేను పిలుస్తా, వేదిక వేస్తా, నువ్వేం చేసినావో నేనేం చేసినో, నా చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో, మీరు ఎక్కడి నుంచి ఎదిగిందో, ఎక్కడ ఏం చేసిందో మాట్లాడుకుందాం రాండి. నేను అడుగుతున్నా వివేక్ సాబ్, మీకు 100 కంపెనీలు ఉన్నాయి కదా, మీ నాయన ఇక్కడి నుంచే కేంద్ర మంత్రి అయిండు, నువ్వు ఇక్కడి నుంచే ఎంపీ అయినావు, ఎమ్మెల్యే అయినావు, ఎందుకు పెట్టలేదు ఇక్కడ కంపెనీలు? ఎందుకు ఇక్కడ మా నిరుద్యోగ యువకులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలే? అంతనగా స్పిన్నింగ్ మిల్ మీ నాయన కేంద్ర మంత్రి, జౌళి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి మూతపడ్డది. ఆ రోజు మీకు కార్మికులను కాపాడాలని ఎందుకు సోయి లేదు? ఆత్మహత్యలు, ఆకలి చావులు జరుగుతున్న సందర్భంలో ఆనాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఒక్క లారీ బియ్యం తీసుకుపోయి పంపిణీ చేసినప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు. మాకున్నటువంటి నీతి అలాంటిది. అదేవిధంగా మీరు కోవిడ్ సమయంలో ఎక్కడ పోయిన వివేక్ సాబ్ ఒకసారి చెప్తారా? ఎవరికన్నా పిల్లికన్నా బిచ్చం పెట్టినరా? ఎవరైనా ఆదుకున్నారా? మా నియోజకవర్గంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, మేము చెప్తున్నాం 10,000 మందికి మరి వాళ్లకు తిను మండలాలు అంటే ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినటువంటి చరిత్ర మాది. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని వస్తున్న కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షోలను ప్రజలంతా విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనడానికి వస్తున్న సందర్భంగా గోదావరికని ప్రజలంతా రోడ్ షోను విజయవంతం చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కోరారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గోదావరికని మెయిన్ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రోడ్ షో చేపట్టనున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి చౌరస్తాలో రోడ్ షో కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను గెలిపించడానికి తెలంగాణ ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గోదావరికని వస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్రంలో పరిస్థితులను, వచ్చాక ఉన్న పరిస్థితులను ప్రజలంతా బేరీజు వేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంటు, 2,000 రూపాయల పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయకుండా ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కారు గుర్తుకు ఓటు వేసి కోపుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ మహానేత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు గోదావరికనికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని విషయాలను తెలపడం కోసం, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా ఉండే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ విధంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధమైనటువంటి త్యాగాలు చేసినాము, ఈవెన్ గోదావరికని రామగుండం కార్పొరేషన్ కూడా తెలంగాణ రావడానికి ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ కోర్టు భవనాలు, మెడికల్ కళాశాల, చౌరస్తాల సుందరీకరణ, 200 కోట్ల రూపాయలతోని అభివృద్ధి పనులు, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రాంతంలో చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ
వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వస్తున్నటువంటి సందర్భంగా చౌరస్తాలో గల స్థల పరిశీలన చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గం ఉద్యమాలకు పురిటిగడ్డ. ఆనాడు ఇదే చౌరస్తా వేదికగా 100 రోజులు నిరాహార దీక్షలు చేసిన ఉద్యమ కార్యాచరణను చేపట్టింది. ఇలా ఇదే వేదిక నుండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని సమర శంకారావాన్ని కూడా పూజించబోతా ఉన్నాం. కేసీఆర్ గారికి ఘనమైనటువంటి స్వాగతం తెలిపేటువంటి విధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా కదలి రావాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, అచ్చవేణు, చిలకలపల్లి శ్రీనివాస్, దొమ్మెటి వాసు, నిజాముద్దీన్, మునివర్, నూతి తిరుపతి, మేడి సదానందం, కోడి రామకృష్ణ, ఇరుగురాల శ్రావణ్, కొలుగూరి సాయికుమార్, చింటూ, కిరంజీ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. నేతకాని కులస్తుల సర్టిఫికెట్లను నేతకానికి బదులుగా నేత్ కాని ఇవ్వడాన్ని సవాలు చేసి నేతకాని అని వచ్చేలా కృషి చేసిన నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ కు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామరి ప్రకాష్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రామటెంకి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తరతరాలుగా నేతకాని సామాజిక వర్గం అణచివేతకు గురవుతూ ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. నేతకాని కులస్తులు గత కొన్ని సంవత్సరాలుగా కులం సర్టిఫికెట్ విషయంలో ఇబ్బందులకు గురయ్యారని, ఇప్పుడు ఆ సమస్య తొలగిపోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. నేతకాని సామాజిక వర్గం అంతా బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం, నిజామాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లోని నేతకాని కులస్తులు మాల కులస్తులుగా సర్టిఫికెట్ పొందుతున్నారని, ఇప్పుడు వారంతా నేతకాని సర్టిఫికెట్ పొందాలని కోరారు. ప్రభుత్వం నేతకాని సామాజిక వర్గాన్ని గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేతకాని అని స్పష్టంగా నేతకాని కుల సర్టిఫికెట్ వచ్చేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అది ఎప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ ఏర్పడ్డదో అప్పుడు మాకు నెట్ కానిగా మారింది. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని దీని మీద మేము అనేక ఉద్యమాలు చేసి అనేక అధికారులకు వినతి పత్రాలు సమర్పించి తదనంతరం హైదరాబాద్లో సెక్రటరియట్లో గత సంవత్సరం మేము ఒక వినతి పత్రం కూడా అప్పటి రాహుల్ బొజ్జా గారికి, ఎస్సీ ఎస్టీ కమిషన్ రాహుల్ బొజ్జా గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కాలక్రమేణా అది మొన్న కూడా అది ఇంకా సరిగాకపోతే మొన్న ఒక నెల క్రితం అన్ని జిల్లాలకు కూడా మేము ఒక మెమరాండం ఇవ్వాలి, ప్రతి జిల్లా కలెక్టరేట్లో మెమరాండం ఇవ్వాలి, మన కుల సర్టిఫికెట్ సరి కావాలని సదుద్దేశంతో ఒక పిలుపు మేరకు అన్ని జిల్లాల మన నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆ యొక్క నివేదిక ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఉన్న ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ బంకా వెంకటయ్య గారు వారు దీన్ని సరిచేసి మాకు ఉత్తర్వులు వచ్చినాయని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారు చెప్పడంతో మాకు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఒక 10-15 రోజుల క్రితం
నేత్కాని అనే పేరు చేంజ్ అయ్యి నేతకాని అని రావడం వల్ల మేము దుర్గం రాజేష్ నేతకాని మహార్ సంక్షేమ సంఘం అధ్యక్షులకి రామగుండం నగర నేతకాని మహార్ సంక్షేమ సంఘం తరపు నుండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా దాంట్లో ఎన్ని సంఘాలున్నా మేమందరం ఒకటే. రామగుండం నేతకాని మహార్ సంక్షేమ సంఘం నుండి మేము మా అభ్యర్థి అయిన బీజేపీ నుండి పోటీ చేస్తున్న మా అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారికి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో నేతకాని మహర్ సంక్షేమ సంఘం నాయకులు దుర్గం శ్రీనివాస్, కొయ్యల గణపతి, బండారి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం పలువురిని అలరించింది. కవి అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేడే ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సాహిత్యం సామాజిక ప్రయోజనం కల్పించాలని, ప్రజా చైతన్యం తీసుకురావడానికి తోడ్పడాలని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మేడే రోజున కవి సమ్మేళనాలు, సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజాపక్షపాతంగా ఈ ప్రాంత రచయితలు, కవులు మంచి కవిత్వం రాస్తున్నారని అన్నారు. ఏలేశ్వరం వెంకటేష్ కవుల కవిత్వాన్ని విశ్లేషిస్తూ కవులకు మంచి ప్రోత్సాహం ఉంటే ఇక్కడి కవులు ఎంతగానో రాణిస్తారని అన్నారు. కవి సమ్మేళనాలు కానీ, రచయితల సదస్సులు కానీ, గోష్ఠులు కానీ నిర్వహించడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఉత్పత్తి క్రమంలో పాల్గొంటున్న శ్రామిక జీవులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, వాళ్ళు ఒకప్పుడు మేడే డే కన్నా ముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో ఆ పరిస్థితి ఈనాడు మళ్ళీ పునరావృతం అవుతుంది. 8 గంటల పరితనం కాదు, 12 గంటలు, 18 గంటలు, ఒక సందర్భంలో 20 గంటలు ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటున్న శ్రామిక జీవులకి మనం ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి, చైతన్యం కల్పించడానికి కవులు, కళాకారుల యొక్క పాత్ర చాలా ఉంది. అది మరొక్కసారి మనము పునరాలోచన చేసుకొని ఆ లక్ష్యం కోసము, సాహిత్యం సామాజిక ప్రయోజనం కోసం అని మరొకసారి గుర్తు చేసుకోవడానికి రాష్ట్రంలో కూడా ఈనాడు అభ్యుదయ రచయితల సంఘం అనేక చోట్ల కవి సమ్మేళనం నిర్వహించడానికి పూనుకుంది. అందులో భాగంగా గోదావరికల్లో మనం నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ బొగ్గుగని కార్మికుల్లో చాలామంది రచయితలు, చాలామంది కవులు, చాలామంది గాయకులు, చాలామంది ఉన్నారు. రాష్ట్ర రచనలోని సేకరించేటువంటి ప్రయత్నించే అద్భుతమైనటువంటి పాటలు మనకు దొరుకుతాయి. అటు జానపద సాహిత్యం నుండి వచ్చినాయి, సామాజిక రకరకాల పాటలు కూడా వచ్చినాయి. అలాంటి పాటలు మళ్ళీ ఇక్కడ రాయబడాలి. ఖచ్చితంగా సాహిత్య కార్యక్రమాలు జరగాలి. పాట రాసేటువంటి వాళ్ళకు, కవిత్వం రాసేటువంటి వాళ్ళకు గౌరవం లభించాలి. మెయిన్ ఇక్కడ ఏమి కాదు, పాట రాస్తే, కవిత్వం రాస్తే పైసలు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు, పుస్తకాలు వేసేవాళ్ళు ఎవరు లేరు, సహకారం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆర్థిక పరమైనటువంటి సహకారం ఎవరికి కూడా దొరకదు. గతంలో 3 లక్షల మంది ఉన్నటువంటి గోదావరి 2,50,000 మంది ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి సాహిత్యం రావాలి. కానీ కావలసిన సాహిత్యము రావడం లేదు. కాబట్టి ఈ మేడే సందర్భం, ఇట్లాంటి సందర్భాలను పూనుకోలైనా కూడా వస్తే రాసేవాడు అప్పుడప్పుడు రాసినటువంటి వాళ్ళు. మా రాజేష్ ఇవాళ వచ్చిన మిత్రుడు, ఎప్పుడో నాకు 30-20 ఏళ్ళ కింద, 20-25 ఏళ్ళ కింద ఆయన పాటలు రాసిండు. నాకు తెలుసు, పంపించి పాటలు రాసిండు. కానీ పాటలు రాసి పక్కన పడేసిండు ఆయన. కానీ ఇవాళ ముందుకు వచ్చి ఎందుకు వచ్చిండు ఇవాళ ఆయన? మనం ఒక కవితా కార్యక్రమం పెట్టినాము. అరసం నాయకులు వై లెనిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కవి సమ్మేళనంలో రాకుమార, శ్రీధాస్యం, లక్మయ్య, గౌరోజు, అనుశ్రీ, ధార స్నేహలత, నర్సయ్య, శంకర్, ముగురం గట్టయ్య, తాళ్లపల్లి శంకర్, పోచం, ఎల్కటూరు శంకర్, రాజేశం తదితరులు తమ కవితలను వినిపించారు. అనంతరం కవులకు సన్మానం చేశారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. న్యాయవాదులు సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుని పేదలకు న్యాయం అందించాలని బదిలీ అయిన గోదావరిఖని 1వ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ దుర్గం గణేష్ అన్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మెజిస్ట్రేట్ గా బదిలీ అయిన దుర్గం గణేష్ కు మున్సిపల్ కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించిన ఆత్మీయ వీడుకోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సత్వర ఉచిత న్యాయాన్ని అందించేందుకు ప్రతి న్యాయవాది పాటుపడాలన్నారు. అంటే 2 months అట్లా వెళ్ళేవాడిని. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా వెళ్ళే ఆ ప్రాబ్లం లేదు. ఆగస్టులో ఇంకా బెస్ట్గా చేసేసుకోవచ్చు అనుకుని. ఎందుకంటే మన జ్యుడిషియరీలో ఎవరైనా కానివ్వండి, నిత్య విద్యార్థి, ఒక జడ్జి కానివ్వండి, ఒక అడ్వకేట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, జ్యుడిషియరీలో ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అయ్యే స్టేజ్లో కూడా డౌట్ వస్తుంది. ఎవరు పర్ఫెక్ట్ కాదు. జడ్జి అని నేను అనుకుంటున్నాను, నేను పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే అది జ్యుడిషియరీలో మన కొత్త చట్టాలు వస్తుంటే అవి తీస్తూ ఉంటారు, మళ్ళీ కొత్త మార్పులు చేర్పులు చేస్తుంటారు. బుక్ మేడ్ లా ఒకటి ఉంటుంది, జడ్జిమెంట్ లా ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్లో మనం ఏది ఫాలో కావాలో కూడా మనకు డౌట్ వస్తుంది. అనంతరం ఆయనను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి మెమంటోతో సత్కరించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవాజీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, AGP మేడా చక్రపాణి, APP నహిదా ఫరిహీన్, కమిటీ సభ్యులు రామటెంకి శ్రీనివాస్, పులిపాక ప్రవీణ్ కుమార్, చెలికల పద్మజ, బాస అనురాధ, గుజ్జెట్టి సత్యనారాయణ, గోషిక ప్రకాష్, ఇరుగురాల మహేందర్, సంతోష్, దామ సంతోష్, భానుకృష్ణ, వరలక్ష్మితో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కార్మికులను ఓట్లు అడిగే హక్కు లేదన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కష్టకాలంలో ప్రజలను ఆదుకునే చరిత్ర తనది. ఎన్నికలప్పుడు మాత్రమే డబ్బులు పంచే చరిత్ర మీది. వివేక్ పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను గోదావరిఖని ప్రజలంతా విజయవంతం చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ విజ్ఞప్తి. నేతకాని కులస్తుల సర్టిఫికెట్లను నేతకానికి బదులుగా నేతకాని ఇవ్వడాన్ని సవాలు చేస్తూ నేతకాని అని ఇచ్చేలా కృషి చేసిన నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆ సంఘం నాయకులు. గోదావరిఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో అలరించిన కవి గాయక సమ్మేళనం. బదిలీపై వెళ్తున్న గోదావరిఖని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ ను ఆత్మీయంగా సన్మానించిన ఖని బార్ అసోసియేషన్.